అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని ప్రభువా, నీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆశపడుతూ ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక నాయన, నీ మాటల కొరకు ప్రభువా ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల యొక్క ప్రభువా నాయన ఆశను తీర్చమని అడుగుతూ ఉన్నాము. శక్తి కలిగినటువంటి నీ మాటలను ప్రభువా నాయన స్వయముగా మీరే మాకు వినిపించండి, మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమును మీ అందరికీ శుభములు కలుగునుగాక, ఆమెన్. దేవుని కృపను బట్టి ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ప్రార్థనా సహాయము కోరి మరి ఫోన్ చేస్తూ ఉన్నారు. మరి మీరు కోరిన రీతిగానే ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే మా కొరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. చక్కని రీతిలో ఈ కార్యక్రమము ముందుకు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. దేవుడే ఈ కార్యక్రమాన్ని చక్కని రీతిలో జరిగిస్తూ ఉన్నాడు కనుక దేవునికే సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక, ఆమెన్. మరి ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి అంశము భయపడకుడి. అవును, దేవుడే స్వయముగా పరిశుద్ధ గ్రంథములో అనేక పర్యాయములు ఈ మాట ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చదివినటువంటి లేఖన భాగము అనగా ద్వితీయోపదేశకాండం 31:6లో భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి అని రాయబడింది. భయపడవద్దని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. అలాగే మనము గమనించినట్లయితే 56వ కీర్తన 11వ చరణములో కూడా మరి మనము చూడవచ్చు మాట. 56వ కీర్తన 11వ చరణము. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు అని భక్తుడు అక్కడ చాలా చక్కగా సెలవిస్తూ ఉన్నాడు. అంటే మన భయము తొలగించేది ఎవరు అంటే ఆయనే మన భయాన్ని తీసివేస్తున్నాడు. ఇక్కడ భక్తుడు అంటున్న మాట, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఈరోజు నీ జీవితములో భయము ఒక భాగమై నువ్వు ముందుకు సాగుతున్నావని నాకు అర్థమవుతూ ఉంది. వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా గమనించాలి, మానవుడు భయపడుతూ ఉంటాడు. పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఈ భయము కొనసాగుతానే ఉంది. కానీ దేవుని కలిగినటువంటి మనము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము, దేవుని కలిగి ముందుకు వెళుతున్నటువంటి మనము భయాన్ని ప్రక్కన పెట్టవలసిన వారమయ్యా ఉన్నాము. భయానికే మనం భయం పుట్టించే వరముగా మారాలి. భయాన్ని మనము దూరము చేయాలి. భయము అనేటటువంటి మాట మన జీవితంలో లేకుండా మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. గమనించాలి, మనము దేవునికి మాత్రమే భయపడాలి. మరి దేనికి భయపడవలసిన అవసరమే లేదు. కానీ భయపడవలసినటువంటి దేవునికి భయపడడం మానేసి భయపడడం అవసరం లేనటువంటి వాటికి భయపడుతూ మనిషి లేనిపోని భయాలకు గురవుతూ అనారోగ్య పాలైపోతూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి అనే మాట మనకు కనపడుతూ ఉంది. మరి కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చదివినట్లయితే,
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు. అదండి, ఈ మిక్కిలి భయపడడం ఎవరి గురించి అంటే గనక ఆ దేవునికే మనం భయపడాలి. ఇక దేనికి మనం భయపడవలసిన అవసరమే లేదు. గమనించాలి, మానవ జీవితము భయముతో ముడిపడి ఉంది. అసలు ఈ భయము అనేది ఎలా ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది అంటే కనుక గమనించాలి. 3వ అధ్యాయం ఆదికాండం 10వ వచనంలో ఈ భయము ప్రారంభమైంది. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ భయము ప్రారంభమైనది. అందుకతడు అనగా అతడు ఎవరు అంటే కనుక ఆదాము. నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. రైట్, భయపడి దాక్కున్నాడంట. ఎవరు అంటే ఆదాము. అలాగే ఆదాముతో పాటు అవ్వము కూడా భయపడి దాక్కున్నది. ఈ భయము ఎప్పుడు మొదలైంది అంటే గనక ఎప్పుడైతే పాపము చేశారో, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే దేవుని మాట వినకుండా సాతాను మాట విన్నారో, ఎప్పుడైతే లోకం వైపు చూచారో, ఎప్పుడైతే పాపము చేశారో అప్పుడు మొదలయ్యింది ఈ భయము. ఈ భయము ఏ భయము అంటే గమనించాలి, దైవ భయము ఇక్కడ మొదలయ్యింది. తప్పు చేసిన తరువాత మొదలయ్యింది. అదేదో తప్పు చేయకముందే దేవుని ఆజ్ఞను జ్ఞాపకము చేసుకుని దేవునికి భయపడి ఉంటే ఈ భయం అనేది లేకుండా ఉండేది. కానీ తప్పు చేసిన తర్వాత భయపడుతూ ఉన్నారు. తప్పు చేసిన తర్వాత దేవునికి భయపడి ఆ యొక్క చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుంటూ ఉన్నారు. చెట్టును ఆశ్రయిస్తూ ఉన్నారు. చెట్టును ఆశ్రయించవలసిన పని వచ్చేసింది. ఎందుకంటే అక్కడ వారికి భయము కలిగింది. స్పష్టముగా ఉన్నటువంటి మాట 3:10. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటిన నేను. అదండి, అలా మొదలైంది భయం. ఎందుకు అంటే కనుక ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో స్పష్టముగా ఒక మాట దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. నీవు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని ఆజ్ఞాపించెను. అదండి, దేవుడు అక్కడ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఈ తోట చెట్లో ఉన్న ఫలాలని తినవచ్చును, కానీ మరి తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్టును ఫలమును అనగా తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు. తింటే తిను దినమున చస్తారనేటువంటి మాట దేవుడు చెప్పడం జరిగింది. ఆజ్ఞను దేవుడు జారీ చేస్తే ఆ ఆజ్ఞను అతిక్రమించేలా సాతాను ప్రేరేపించగా మరి అవ్వమ్మ ఆ యొక్క పండును తినడము, అలాగే ఆదాముకి ఇవ్వడము, ఇరువురు కలిసి దేవుని మాటను నిర్లక్ష్యము చేసి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు. అప్పుడు మొదలయ్యింది భయము. ఇదేదో ముందే భయం ఉన్నట్లయితే కనుక ఈ పాపం అనే దానికి చోటు లేకుండా పోయేది. దేవునికి మహిమ కలుగునుగాక. అలా మొదలైందండి భయము. ఈ భయము ఎలాంటిదంటే ఇది మరణ భయము, ప్రాణ భయము. భయము చిన్నతనం నుంచే మనకి ప్రారంభమైపోతూ ఉంది. మనిషి పుట్టిన వెంటనే ఏడుస్తాడు. తల్లి కడుపులో పడిన తర్వాత 9వ నెలన మరి బయటకు వచ్చిన తర్వాత ఏడుపు మొదలవుతుంది. ఆ ఏడుపు ఏమిటంటే భయముతో కూడినటువంటి ఏడుపు. భయపడుతూ ఏడవడం మొదలు పెడతాడు. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే ఏడుపు అనగా భయము. అలాగే ఎగ్జామ్ రాయాలంటే భయము. తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే సమయంలో భయపడుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయము. ఉద్యోగం వస్తుందా రాదా అదొక భయము. తర్వాత వివాహ విషయమై భయము. వివాహం ఎలా జరుగుతుందా ఏంటి అనేటువంటి భయము. తర్వాత వివాహమైన తర్వాత పిల్లలు పుట్టేటటువంటి క్రమము, అప్పుడో భయం. పిల్లలు పుడతారా పుట్టరా అనేటువంటి భయము. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. ఆ తర్వాత వీళ్ళు వృద్ధులు అవుతారు. వృద్ధులైన తర్వాత పిల్లలు చూస్తారా చూడరా అదొక భయం. ఇలా భయముతో పుట్టుక ప్రారంభమయ్యి భయముతోనే మానవ జన్మ ముగిసిపోతుంది. భయమే మిగులుతుంది చివరకు. మరి ఆ భయాన్ని మనం ప్రక్కన పెట్టవలసిన వారమై ఉన్నాము. మానవుడు ఏ భయముతో జీవిస్తున్నాడు అంటే ప్రతి విషయంలో మానవుడు భయపడుతూనే ఉన్నాడు. చిత్రం ఏమిటంటే చీమను చూసిన భయమే, నల్లిని చూసిన భయమే, పిల్లిని చూసిన భయమే, కుక్కను చూసిన భయమే మానవుడికి. చిన్న జంతువులు చూసి భయపడుతూ ఉన్నాడు. దోమకు కూడా భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దోమ ఇప్పుడున్నటువంటి సీజన్లో కొడితే
డెంగ్యూ వస్తుంది, చాలా ప్రమాదం అవుతూ ఉంది. కాబట్టి అన్నిటికీ భయపడుతూ ఉన్నాడు మానవుడు. చిన్న ప్రాణి మొదలుకొని పెద్ద ప్రాణి వరకు మానవుల్లో ఈ భయం ఉంది. కానీ వీటిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి మానవుడు భయపట్ల. నేను చెప్పే మాట ఏమిటంటే దైవ భయం మనం కలిగి ఉండాలి. దైవ భయం మనం కలిగి ఉంటే మన భక్తి నిలిచిపోతుంది. దైవ భయం మనం కలిగి ఉంటే మన విశ్వాసము నిలిచి ఉంటుంది. దైవ భయం మనం కలిగి ఉంటే మనము ఆయనను చేరుకోగలము. దైవ భయం మనం కలిగి ఉంటే మనము విజయాలు సాధించగలమనే విషయాన్ని మరి దైవజనుగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితంలో భయమును తొలగించడానికి ఆయన ఈ లోకములోనికి రావడం జరిగింది. భయపడకుడి అనేటటువంటి మాట మొట్టమొదటిగా ఎవరి జీవితంలో దేవుడు పలుకుతున్నాడో ఒక్కసారి వాక్యము రూపంలో చూద్దాము. 15వ అధ్యాయం ఆదికాండము 1వ వచనము. మొట్టమొదటిగా భయపడకుడి అనేటటువంటి మాట, భయపడకుము అనేటటువంటి మాట దేవుడు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము. అబ్రహాముతో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. కాబట్టి దేవుని వాక్యము వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట, ఈ వాక్యము ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువారే. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నారు. మనమందరము కూడా విశ్వాసులమై ఉన్నాము. మనందరికీ తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము దగ్గరకు ఆయన వాక్కు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే భయపడకుము అని చెబుతున్నారు. ఇక్కడ అబ్రహాం అనగానే గమనించాలి, మన తండ్రిగా అబ్రహాం ఉన్నారు కాబట్టి ఈ మాట ఎవరికంటే మన కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా జాగ్రత్తగా గమనించండి. మీ జీవితంలో భయం ఉన్నట్లయితే కనుక దేవుడు మీతో మాట్లాడుతున్న మాట భయపడకుము. ఏ విషయంలోనూ కూడా భయపడవద్దు, ఏ విషయంలో కూడా చింతించవద్దు, ఏ విషయంలో కూడా మీ భయాన్ని కలిగి ముందుకు వెళ్ళవద్దు. దేవునికి భయపడండి. దేవుడే సమస్త కార్యాలు మీకు అనుగుణంగా జరిగిస్తాడు. ఈ విషయాన్ని గమనించండి. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాముకు దేవుడు చెబుతున్నటువంటి మాట అబ్రహామా భయపడకుము అని మరి ఆయన వాక్కును పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భయానికి పులి స్టాప్ పెట్టడానికి ఆయన వచ్చి ఉన్నాడు. మరణ భయాన్ని తొలగించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఇది మహాభయము అని చెబుతూ ఉన్నారు. ఈ మహాభయాన్ని ఆయన తీసివేశాడు. ఎలా తీసివేశాడంటే ఆయన మరణాన్ని జయించాడు. పునరుద్ధానుడై మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన సమాధి కట్టేశాడు ఆయన. కాబట్టి ఇక మరణ భయము లేదు, భయపడవలసిన అవసరము లేదు. మరణాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరము లేదు. శ్రమను చూసి భయపడవద్దు. నీ శ్రమకు పరిష్కారము ఉంది, నీ సమస్యకు పరిష్కారం ఉంది, నీ కష్టానికి పరిష్కారం ఉంది. అన్నిటికీ పరిష్కారము యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఆయన వైపు తేరిచ్చుడు. నువ్వు తేరి చూసినట్లయితే ఆయనే మార్గము సరళము చేస్తాడు. ఎలాంటి భయము నీలోనికి రానివ్వద్దు, ఎలాంటి బెదరు నీలోనికి రానివ్వద్దు. భయపడకుడి, అది ఆయన వాగ్దానమై ఉన్నది. ఎబ్రీ పత్రిక 2:15 ఇక్కడ స్పష్టంగా ఉంది. మరణ భయం గురించి చెప్తూ ఉన్నాడు, తీసివేయడానికి వచ్చినట్టుగా. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క అనగా మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మరణ భయము నుంచి విడిపించుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయనే రక్త మాంసములలో పాలివాడాయను. అది శరీరమును ధరించుకుని రావడానికి కారణం. అది మన మరణ భయాన్ని తీసివేయడానికి ఆయన మన కోసం ఈ లోకంలోనికి వచ్చాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా ప్రభు వైపు చూడు. ఈ దుఃఖ దినములు సమాప్తమైపోయాయి. అయితే ఇక ప్రతి దానికి కూడా భయపడుతున్నావు ఎందుకు? అసలు భయపడవలసిన అవసరం లేదు. అప్పుల బాధలు ఉన్నాయా? భయపడద్దు. తగ్గని రోగంతో బాధపడుతున్నావా? భయపడద్దు. భర్తకు బాలేదని చింతిస్తున్న సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట భయపడద్దు. నీ భర్తకు పరిపూర్ణమైనటువంటి విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన.
దేవుని మహిమ కలుగును గాక. మరి మనము ఎవరికి భయపడాలి అంటే కనుక 10:28 మత్తయి సువార్త 10:28లో మనం చూసినట్లయితే ఎవరికి మనం భయపడాలి? మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో రాయబడినటువంటి మాట, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. అనగా దేవునికి మనము భయపడాలి. ఎందుకంటే ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. సాతాను మనల్ని ఏమీ చేయలేదు. ఏదైనా అయితే మన దేహానికే డ్యామేజ్ అవుతుంది తప్ప, దేహము చనిపోతుందేమో తప్ప, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే. కానీ ఆత్మను దేహమును కూడా నరకములో ఆయన వేస్తాడు. జాగ్రత్త. కాబట్టి ఆయనకి భయపడాలి మనం. కాబట్టి భయపడవలసినటువంటి దేవునికి మనం భయపడితే ఇక మనం దేనికి భయపడవసరం లేదు. ఇదండి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. పరిశుద్ధ గ్రంథం నిర్గమాకాండంలోనండి రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞ ఏమిటంటే, ఇశ్రాయేలీయులకు పుడుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు, మగ పిల్లలైతే పురిట్లోనే చంపేయండి అని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి స్టేట్మెంట్, ఒక భయంకరమైనటువంటి రూల్ని ఫరో రాజు ప్రకటించాడు. అంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. అప్పటికే 430 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఇశ్రాయేలీలు ప్రబలుతా వచ్చారు. ఇశ్రాయేలీలు 70 మందిగా వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాము గారికి దేవుడిచ్చిన వాగ్దానం అదే కదా, నీ సంతానం ఆకాశ నక్షత్రముల వలె ఉంటుంది, నీ సంతానం ఇసుక రేణువుల వలె ఉంటుందనే వాగ్దానము దేవుడు స్థిరపరిచాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక వారికి సంతానం అధికము చేశాడు. చిత్రం ఏమిటంటే ఐగుప్తులో శ్రమ వారు పెడుతూ ఉన్నారు. ఐగుప్తీయులు శ్రమ పెడుతూ ఉన్నారు. శ్రమ పెట్టే కొలది కూడా ఇశ్రాయేలీలు ప్రబలినట్టుగా రాయబడింది వాక్యం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనం, ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడి. దాదాపుగా 3 సార్లు ఉంటుందండి ప్రబలిరన్న మాట ఈ అధ్యాయములో. ఎంత బాధ పెట్టినా, ఎంత హింస పెట్టినా ఇశ్రాయేలీయుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఈ లోపు రాజుగారి కంగారు వచ్చింది. అయ్యో, మన వారి కంటే వారి సంఖ్య పెరిగిపోతుంది. రేపొద్దున ఎవరైనా పరాయి దేశం రాజు వస్తే కనుక వారు వీరు ఏకమై మనల్ని ఏమైనా చేస్తారే అనేటువంటి భయముతో ఇక ఇశ్రాయేలీయుల సంతతి పెరగకూడదు. కానీ వారు ఈ దేశం నుంచి వెళ్లకుండా ఇక్కడే ఉండాలి. పెరగకూడదంటే మగ సంతానాన్ని లేపేయాలి అనే ఆలోచన వచ్చింది. పురిట్లోనే చంపేయండి అని చెప్పి 2 వ్యక్తులను ఏర్పాటు చేశాడు. వారు ఎవరు అంటే కనుక 15వ వచనం, 1వ అధ్యాయము నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనము, మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పుపేటల మీద చూచినప్పుడు మగవాడైన వారిని చంపుడి ఆడుదైన దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఒక రూల్ ఇచ్చేసాడండి. షిప్రా పూయా అనేటటువంటి హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడాడు. మంత్రసానులు ఏర్పాటు చేశాడు. హెబ్రీయులు కంటూ ఉంటే కనుక ఇగో పురిట్లో మీరు చూస్తారు, మగ పిల్లవాడైతే బతకనివ్వద్దు, చంపేయండి, ఆడపిల్ల అయితే బతకనివ్వడు అని చెప్పేసి ఒక రూల్ని అక్కడ పాస్ చేయడం జరిగింది. అప్పుడు వీరేం చేస్తున్నారంటే 17వ వచనం, అద్భుతమైనటువంటి వచనం 17వ వచనం, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకనియ్యగా. దేవునికి భయపడ్డారు తప్ప ఈ రాజుకు భయపడలా, దేవునికి భయపడ్డారు. దైవ భయము కలిగినటువంటి వారుగా ఈ షిప్రా పూయా ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టి దేవుడు వీరిని ఆశీర్వదించినట్టుగా పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదము కావాలంటే దేవునికి భయపడాలి. దేవుని యందు భయభక్తులు మనము కలిగి ఉండాలి. దేవుని యందు భయము ఉండాలి, దేవుని యందు భక్తి ఉండాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి జ్ఞానము లభిస్తుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు వర్ధిల్లుతారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు నిత్య జీవానికి వారసులవుతారు. దేవుని మహిమ కలుగును గాక. చూద్దాం వాక్యం. వాళ్ళు భయపడ్డారు కాబట్టి వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యము 22వ వచనం, అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. వంశాభివృద్ధి కలిగింది, లేకపోతే వేళ వంశము లెగిసిపోదును. కాబట్టి భయపడవలసినటువంటి దేవునికి భయపడు. అనవసరమైనటువంటి పనికి మాలాటికి భయపడద్దు. అసలు మనం భయపడవలసిన అవసరం లేదు.
మనము భయపడవలసిన దేవునికి భయపడాలి. జాగ్రత్త. దేవునికి భయపడకుండా వేటికో భయపడతావు. ఎందుకు? నీ నీడను చూసి నువ్వే భయపడుతున్నావే. అద్దం ముందు నిలబడితే మనం చూసి మనమే భయపడతాం. ఎందుకు భయం? భయపడవలసిన అవసరమే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరొక మాట, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడ రాజు బెదిరించాడు, అయినా బెదిరకు భయపడలా వీళ్ళు. 1 పేతురు పత్రిక 3:14. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. అదిగోండి, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడు. ఇలా భయపడలేదు, కలవరపడలా. అందుకనే వదిలేశారు మొత్తానికి. రాజు ఏమైనా చేశాడంటే ఏమీ చేయలేకపోయాడు. దేవుడు ఏమైనా చేశాడంటే వారికి వంశాభివృద్ధి కలగజేశాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవునికి భయపడినటువంటి చరిత్ర మన దగ్గర ఉండాలి. దేవునికి మనం భయపడాలి. ఇక దేనికి మనం భయపడవలసిన అవసరము లేదు. పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథం మనం గమనించినట్లయితే దానియేలు అలాగే అతని స్నేహితులు దేవునికి మాత్రమే భయపడ్డారండి. భక్తి విషయంలో, భక్తిని కాపాడుకోవడం విషయంలో అయ్యో ఎక్కడ పొరపాటు జరిగిపోద్దా అని చెప్పేసి మొదటి నుంచి చివరి వరకు కూడా వారు భయపడుతూనే జీవించారు. దేవునికే భయపడ్డారు తప్ప అక్కడ ఉన్నటువంటి వారు ఎవరికి భయపడలా. ఆహార విషయములో, అన్నపానముల విషయంలో రాజభోజనము మాకు వద్దు. ఎందుకు అంటే కనుక అవి నైవేద్యాలతో కూడినటువంటి భోజనం. అది ఒకవేళ అవి తింటే మేము అపరాధులం అయిపోతాము అనేటటువంటి దైవ భయం వారు కలిగి ఉన్నారు కనుక వారు నిష్ఠగా కష్టమైనా కానీ ఆ దేశంలో ఉండిపోయారు. కాబట్టి ఈరోజు చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారు. అంత మాత్రమే కాదు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించినటువంటి చరిత్ర మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం 3:15 ఒక పెద్ద బొమ్మను చేసి దానికి మొక్కమంటే వాళ్ళు అన్నటువంటి మాట, ఇదిగో రాజా మేము మొక్కము, అగ్నిగుండంలో వేస్తానయ్యా అని చెప్పాడు. నువ్వు అగ్నిగుండంలో వేసినా కానీ మేమైతే మొక్కము. ఒకవేళ మా దేవుడు కాపాడడానికి సామర్థ్యం కలిగిన దేవుడే, కాపాడకపోయినా కానీ మమ్మల్ని రక్షింపకపోయినా కానీ మేమైతే నీ బొమ్మకు మొక్కము, అగ్నిగుండంలో పడే అని వాళ్ళు ఆ అగ్నిగుండానికి భయపడలా, రాజుగారికి భయపడలా. కానీ ఎవరికి భయపడ్డారంటే దేవునికి భయపడ్డారు. చదువుతా 3:15. షడ్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పెను, నెబుకద్నెజరు ఇందును గురించి ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా ఎడలా రాజా అది ఆయన రక్షింపకపోయినా కానీ మేమైతే మొక్కమయ్యా. అదండి, నిలబడిపోయారు. అందుకనే భయపడవలసిన దేవునికి భయపడితే చాలు. మొత్తానికి అగ్నిగుండంలో వేసేసాడు. అగ్నిగుండంలో వేస్తే ముగ్గురిని వేస్తే 4 కనపడ్డారంటే ఈ రాజుకి. ఏంటా అని చూస్తే ఆ 4వ వ్యక్తి ఎవరనుకుంటున్నారు? 4వ వ్యక్తి ఎవరో కాదు, ఆ దేవదేవుడే దిగి వచ్చేసాడు అగ్నిగుండంలోనికి. అగ్ని లాంటి సమస్యలు ఉన్నప్పటికీ ఆ అగ్నిగుండం లాంటి సమస్యల్లోని కూడా ఆయనే వచ్చేస్తాడు. ఎందుకు వచ్చాడు అంటే వారు దేవునికి భయపడ్డారు కనుక. దేవునికి భయపడి ప్రాణాన్ని కూడా ప్రక్కన పెట్టేశారు. ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. దేవుడే చూచుకుంటాడు. దేవుని కోసమే బ్రతకాలి. అది మనము చేయవలసినటువంటి పని. ఉంటే ఇక్కడ, లేకపోతే అక్కడంతే. ఒకటే నిర్ణయం. మరణ భయం వారి దగ్గర లేదిక. దేవుడే చూచుకుంటాడు. మా నీతిని మట్టికి మేము వదిలిపెట్టాం, వేరే దానికి మేము మొక్కము అని చెప్పేసి దైవ భయం కలిగి మంటల్లోని కూడా వెళ్ళిపోయారు. దేవుడే వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కదా, రాజు అంటున్నాడు కదా, ఇదిగో షడ్రకు మేషకు అబేద్నెగోలు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడండి. అది నిలబడ్డం అంటే. అలాగే దానియేలు విషయంలో కూడా అదే జరిగింది. ప్రార్థన చేయకూడదు, 30 రోజులు ఏదున్నా కానీ రాజుకే చెప్పాలి, రాజుకే మనవి చేయాలి అని ఒక రూలు పెడితే దానియేలు ఎక్కడా తగ్గలేదు. రోజుకు 3 ప్రార్థన చేయడము, 3 దేవుని స్తుతించడము కొనసాగించాడు. ఎందుకంటే బయట ఎంత రూల్ ఉన్నప్పటికీ భయపడలా. కానీ ప్రార్థన చేయకుండా ఉంటే శోధనని చెప్పి దేవునికి భయపడ్డాడు. ఆయన తన యొక్క ప్రార్థనా విధానాన్ని ఎక్కడ ఆపకుండా రోజు 3 యథావిధిగా ప్రార్థన చేశాడు. రాజుగారికి అప్పగించారు. మొత్తం మీద రాజుగారు తీసుకుని వెళ్ళి
సింహబోన్లో వేయమని చెప్తే సింహబోన్లో వేసినప్పుడు మరి ఆ రాత్రంతా కూడా సింహాలు దానియేలుని ఏమీ చేయలా. సింహాల నోళ్లను మూయడానికి దేవుడే అందులోనికి దిగి వచ్చాడు. కాబట్టి నీవు దేవునికి భయపడితే నీ సమస్యలు ఏమైనప్పటికీ ఆ సమస్యల సుడిగుండములోను కూడా దేవుడే దిగి వచ్చి ఘనమైన విజయం ఇస్తాడు. మా వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, ఏ విషయానికి మీరు భయపడవద్దు, దేవునికి మాత్రమే భయపడండి. మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు చూస్తారు, విడుదల కార్యాలు చూస్తారు. అట్టి ధన్యత దేవదేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతురానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము తండ్రి. నీ బిడ్డలు ప్రభువ వాక్యం విని ఉన్నారు దేవా తండ్రి. వారికి ఉన్నటువంటి భయమును తొలగించండి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి, వారికి రావాల్సినటువంటి సమాధానము, శాంతిని దయచేసి నీ కృపలో బలపరచమని, అనారోగ్యముతో బాధపడుతున్న వారి అనారోగ్యాలు తొలగించండి. అనారోగ్యము చూసి భయపడకుండా ప్రభువ తండ్రి వారి ముందుకు సాగడానికి, విడుదల పొందుకోవడానికి కృప చూపించుమని నాయనా ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి ప్రతి వ్యాధి నుంచి ప్రభువా నీ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థన ఆలకిస్తూ గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్న యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. అయ్యగారికి అమ్మగారికి మన్నట్లండి. సంఘ దవాదాలు వచ్చిన బిడ్డలందరికీ సన్నాం. మా మనవరాల విషయంలో అండి, పెళ్ళి 3 సంవత్సరాలు అయిందండి. గర్భిణీ రాలేదని నేను ప్రార్థన చేయించుకునేదాన్ని. అమ్మగారి చేత అమ్మగారి చేత ప్రార్థన చేయించేదాన్ని. తర్వాత గర్భిణీ వచ్చిందండి. ఏం బిడ్డ కావాలని అడిగారు. మాకు బిడ్డ, ఆడబిడ్డ అన్నారు. ఏదైనా పర్వాలేదండి అన్నాం. అయితే అందమైన బిడ్డని, ఆరోగ్యమైన బిడ్డని ఇమ్మని ప్రార్థన చేస్తామని అంశం రాయించారండి. అని బిడ్డకి బాగానే వచ్చిందండి. డెలివరీ అయింది. ఆపరేషన్ చేయించిన 3 రోజులకి చాలా ప్రమాదం అయిందండి. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసి సంఘం అందరూ ప్రార్థన చేశారు. తర్వాత బాగానే ఉన్నారండి. చిన్న సాక్ష్యం దేవుడి గురించి. వీరి శాలకు వచ్చి అంశం పెట్టుకొనగా దేవుడు గర్భం తెరిచి చక్కని ఆడబిడ్డను వీరికి దానముగా దయచేశారు. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత ఎంతో సీరియస్ అయింది. ఆ తర్వాత కూడా దేవుడు స్వస్థత కార్యము జరిగించి బిడ్డను క్షేమంగా వీరికి ఇచ్చి ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.